తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటి కావు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే ఎత్తుగా ఆయన తలంపులు ఉన్నాయని ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎరుకో పట్టణం గురించి, ఎరుకో కోటగోళ్ళు ఎలా కూలిపోయినాయి, ఏ విధంగా కూలిపోయినాయి అనేది ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎరుకో మరి పట్టణంలో ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అందమైన పట్టణం అది ఎరుకో పట్టణం. అయితే బైబిల్ గ్రంథంలో మనము 63 సార్లు బైబిల్ గ్రంథంలో ఎరుకో పట్టణం గురించి రాయబడింది. ఎరుకో పట్టణంపు గోడలు 30 అడుగులు ఎత్తుగలిగిన గోడలవి. 2 చూడండి రథాలు తప్పుకునే ఎడల్పు ఉన్నది, అంత ఎడల్పు ఉన్నది. అంటే 2 రథాలు ప్రయాణం చేసే అంత ఎడల్పు కలిగిన గోడలవి. అంటే అంత బలమైన గోడలు ఎరుకో గోడలు. అయితే ఎరుకో కోట గోడలు మరి ఇజ్రాయిల్ ప్రజలు ఎరుకో పట్టణం దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత చాలా దినాలు అక్కడ ఉండిపోయారు. ఎరుకో పట్టణస్థులు ఆ పట్టణం లోపల నుంచి వెళ్ళటానికి అవకాశము ఇజ్రాయిల్ ప్రజలకు ఇవ్వలేదు. వెళ్ళటానికి మరొక త్రోవ లేదు. అలాగే అక్కడే ఉండిపోయారు. ఉండిపోతే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధ వీరులు, చాలా నైపుణ్యత కలిగిన వారు, యుద్ధంలో చాలా తెలివి కలిగిన వారు, చాలా బలం కలిగిన వారు. వాళ్ళ బలము ఎరుకో కోటగోళ్ళు కోల్చటలేకపోతుంది. వారి జ్ఞానం ఇక్కడ ఏమీ పనిచేయట్లేదు, వారి తెలివి ఏమీ పనిచేయట్లేదు. అసలు ఏమి పనిచేయకుండా చాలా దినాలు అలాగే ఉండిపోయారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని వారికి ఏమీ తోచటలా. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీరు ఎంత ఆలోచించినా మీ తెలివిని బట్టి ఎరుకో కోటగోళ్ళు కోల్చలేరు. అలాగే మీ బలం బట్టి ఎరుకో కోటగోళ్ళు మీరు కోల్చలేరు. మీ మీద మీరు ఆధారపడితే ఎరుకో కోటగోళ్ళు మీరు కోల్చలేరు. ఇప్పుడు మీ వల్ల కాదని ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నా మాట వినండి అని దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ ఎరుకో కోటగోళ్ళు కోల్లేదు కదా, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చెయ్యండి, ఇజ్రాయెల్ ప్రజలు చేయమని చెప్పు అని యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఉదయమే లేచి ఎరుకో పట్టణం చుట్టూ 6 రోజులు రోజుకొక్కసారి తిరిగి రావాలి. రోజుకొక్కసారి తిరిగి రావాలి. 6 రోజులు రోజుకొక్కసారి తిరిగి రావాలని దేవుడు యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ దేవుడు ఏది చెప్పాడో ప్రజలకి అదే చెప్పడం జరిగింది. ప్రజలతో చెప్పినప్పుడు, మీరు రోజుకొక్కసారి ఉదయమే అరుణోదయాన్నే చీకటి ఉండగానే మీరందరూ లేచి ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి నన్ను స్తుతించి రావాలి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పోయిన సంవత్సరము అరుణోదయాన్న చీకటగా ఉండగా నువ్వు ప్రార్థన చేయాల. ఎరుకో కోట గోడ అలాగే ఉండిపోయింది. నీ సోమర్తనము, నీ నిద్ర బద్ధకము, నీ శరీరము చూసుకొని మురిసిపోతున్నావు. నువ్వు అలా మురిసిపోవటం ద్వారా ఏంటి ప్రయోజనం చెప్పు? నీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని వాక్యం తేటగా చెబుతుంది. ఈ శరీరాన్ని చూసి మురిచిపోయి నరకానికి పోయే కంటే ఈ శరీరాన్ని నలగొట్టుకొని పరలోకం పోవటము
చాలా మంచిది. అందుకే దేవుడు ఈ శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళని మనం చూస్తున్నాము, శరీరం మాట వినే వాళ్ళని మనం చూస్తున్నాము, శరీరానుసారంగా జీవించే వాళ్ళు మనం చూస్తున్నాము. చాలా కార్యాలు శరీరానుసారంగా జీవించినంత వరకు దేవుడు మన దగ్గర ఉండడండి. ఇలా ఎన్ని విధాలుగా ఆలోచించి ఎరుకో అనేక రీతిలో జయించుకుంటూ వచ్చేసాము. ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు జయించలేకపోతున్నారు. ఇప్పుడు జయించే మార్గము ఈ నూతన సంవత్సరంలో నీ దేవుడు చూపిస్తున్నాడు. అందుకనే నీకు ఇన్ని రోజులు బట్టి ఏ కార్యం ఆగిపోయిందో, నీ నిద్రే నీకు చూడండి ఆశీర్వాదం పోగొట్టుతుంది. నువ్వు నిద్రని ఎంత చంపుకుంటావో దేవుడు నీ దగ్గర అంతగా ఉంటాడు. నీ సోమర్తనాన్ని ఎంత చంపుకుంటావో నీ దేవుడు నీతో అంత ఎక్కువగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు అందరికంటే ముందు లేచి నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తావో మన ఇంట్లో కార్యాలు ఎరుకో కోటగోళ్ళంటి సమస్యలు దేవుడు తొలగిస్తాడు. 6 రోజులు వీళ్ళేం చేశారు, రోజుకొక్కసారి అరుణోదయాన్ని లేచి ఉదయకాలం లేచి ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరగమని దేవుడు చెప్పాడు. 7వ రోజు 7 సార్లు తిరుగుతున్నారు, బోరలు ఊదుతున్నారు. దేవుని మందసము బయలుదేరింది, బోరలు ఊదుతున్నారు. ఆమెన్. దేవుడు నేను ఎప్పుడు కేకలయ్యాలో అప్పుడే మీరు కేకలయ్యండి అన్నాడు. 6 సార్లు తిరిగారు. 7వ సారి 7గురు బోరలు ఊదుతున్నారు. దేవుని మందసం ముందుకెళ్తుంది. చూడండి, ప్రజలందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. 7వసారి ఎరుకో కోటగోళ్ళు కూలిపోయి, ఎరుకో కోటగోళ్ళు కూలిపోయి. ఎప్పుడు కూలిని? ఉదయకాలం లేచి దేవుని స్తుతించినప్పుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నీకు అడ్డుగున్న వాటిల్ని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, అది నీ అప్పే కావచ్చు, నీ రోగమే కావచ్చు, నీ ఇరికే కావచ్చు, నీ ఇబ్బందే కావచ్చు, నీ పాపమే కావచ్చు, నీ శాపమే కావచ్చు, నీ ఇంట్లో ఏ కార్యం జరగలేదో ఆ కార్యం జరిగేటట్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎరుకో కోటగోళ్ళంటి సమస్యలు నీ దేవుడు ఈ సంవత్సరం నీ నుండి తీసేయబోతున్నాడు. అందుకే దానియేలు ఉదయకాలము లేచి యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేసేవాడంట. ఆ దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఉదయకాలాన్ని యెరూషలేము తలుపులు తీసి యెరూషలేము పట్టణం కొరకు 2 చేతులు చాపి యెరూషలేము పట్టణం అంతా రక్షించబడేటట్లు ప్రార్థన చేస్తుండేవాడు. ఆమేన్. ఇప్పుడు దానియేలు ఏ దేశంలో ఉన్నాడో, ఏ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ఏ పట్టణ వస్తువుల రక్షణ కొరకు మొరపెడుతున్నాడో ఆ దేశానికి దేవుడు ఏం చేశాడంటే దేవుడు ప్రధానమంత్రి చేశాడు. ఈ రోజన్నా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు సోమర్తనంగా ఉండకూడదు. అరుణోదయాన్ని లేచి నువ్వు ప్రార్థన చేయి. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ రక్షించబడాలి, నీ ప్రాంతం ప్రజలందరూ రక్షించబడాలి, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అందరూ రక్షించబడాలి. ఆరిపోయిన వాళ్ళు వెలగాలి, పడిపోయిన వాళ్ళు లేపబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని తట్టు తిరగాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని శక్తిని ఎప్పటికప్పుడు నూతనంగా పొందుకునేవారుగా అటు కృపను వండాయని నువ్వు ప్రార్థన చేయాలి. అరుణోదయాన్ని ప్రార్థన చేసినప్పుడు ఎరుకో కోటగోళ్ళు ఎలాగో కూల్చేశాడో నీ సమస్యలన్నీ నా దేవుడు ఈరోజు తీసేయటానికి ఈ వాక్యం నీ కొరకు మాట్లాడుతున్నాడు. దానియేలు అరుణోదయాన్ని చేసి ప్రార్థన చేసినప్పుడు దానియేలును ఒక ప్రధానమంత్రిని చేయటానికి అతడు చేసే ప్రార్థనే అతన్ని దేవుడు గొప్పవాడు చేశాడు. నేనంటాను, నువ్వు లోక సంబంధంగా ఆలోచించినంత వరకు నీ కార్యాలు జరగవు. నీ చిత్తము ఇక్కడ కాదు చేయటానికి, నా దేవుని చిత్తం జరిగించేటట్లు వచ్చి ప్రార్థన చేసుకోవాలి.
నీ ఆలోచనలు కాదు జరిగేది, నా దేవుని ఆలోచన నీకు ఇచ్చేటట్లు ప్రార్థన చేయమను. నువ్వు దేవుని ఆలోచన చొప్పున ఎప్పుడు నడుస్తావో అప్పుడే నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ దేవుడు నీ ఇంట్లో ఉండాలి, నీలో దేవుడు కనపడాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. వద్దన్న నీ బిడ్డల్ని కూడా చర్చకొస్తాడు. వద్దన్న నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళందరూ దేవుడు మందిరానికి వస్తారు. వద్దన్న నీ కుటుంబాలన్నీ నీ ద్వారా దేవుడు దీవిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేస్తే నీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు, నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డల చదువు ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు అన్నీ జరిగిస్తాడు. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. నీ బిడ్డలు పై స్థానంలో ఉంటారు. నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరుల కంటే పైవారిగా ఉంటారు, కానీ కింద వారుగా నా దేవుడు ఉంచటం. ఈరోజు కుటుంబాలు చర్చిలకు వెళ్తున్నారు, కానీ మన ఇంట్లో మనం ఏకాంతంగా ప్రార్థన చేయలేకపోతున్నాం. కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు కుటుంబంలో దరిద్రం వెంటాడుతుంది, అప్పులు వెంటాడుతున్నాయి, సమస్యలు వెంటాడుతున్నాయి, ఇరుకులు వెంటాడుతున్నాయి, ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఎందుకు ఇలాగ జరుగుతుందని ఇప్పుడన్నా ఆలోచించుకున్నావా? నీ దేవుడు పేదవాడు కాదు. నీ దేవుడు సర్వ ఐశ్వర్యవంతుడు, నీ తండ్రి. నీ దేవుడు సర్వ ఆశీర్వాదక కర్త. వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు అంత సమస్తం ఆయనదే. ఆయన నమ్ముకున్న నీవు ఈరోజు నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు, నీ ఇంట్లో దీవెన లేదు. ఎందుకంటే నువ్వు దేవునితో ఉండలేదు కాబట్టి. దేవుని సన్నిధిలో ఉపవాసం నీకు ఇష్టం లేదు. ఏదో చర్చికి వస్తున్నావు, పేరుకు మాత్రము వెళ్ళిపోతున్నావు. నామకార్థుడిగా ఉన్నంత వరకు, పోయిన సంవత్సరం నామకార్థుడిగానే ఉన్నావు, నామకార్థమైన జీవితంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇంట్లో దేవుడు పేరుకు మాత్రం చర్చికి వెళ్తున్నావు, కానీ మన ఇళ్ళల్లో దేవుడు ఉండలేదండి. మన ఇళ్ళలో దేవుడు ఉండలేదు. అందుకే దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ మనం రెండో మాట మనం చూసినప్పుడు, దావీదు అరుణోదయాన్ని లేచి, ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసినప్పుడు దావీదుని దేవుడు ఒక దేశానికి రాజుని చేశాడు. అతని ప్రార్థన. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. శరీరాన్ని నలగొట్టుకో. ఆమె శరీరం నీకు ప్రార్థన చేయటానికి అసలు ఒప్పుకోదు. ఎన్ని పాటలన్నా పాడేస్తావు, కానీ కొన్ని గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేవు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ నీతో తేటగా మాట్లాడుతుంది. మన మోకాళ్ళ మీద ఉండి శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటావో నా దేవుడు నిన్నంత దేవుడు దీవించేస్తాడు. దావీదు ఒక దేశానికి రాజుగా ఉండటానికి కారణం ఏంటి? దేవుని సన్నిధిలో చూడండి, 3 సార్లు దేవుడికి ప్రార్థన చేసేవాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తూ వచ్చేవాడు. ఒక రాజే 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు దేవుని స్తుతిస్తే మరి నువ్వు ఎంత ఖాళీగా ఉంటున్నావు? నువ్వు ఎంతగా దేవుడికి ప్రార్థన చేయాలి, ఎంతగా దేవుని స్తుతించాలి? ఒక్కసారి ఆలోచించు. నువ్వెంత స్తుతిస్తావో నీ అప్పులు అంత తొందరగా తొలుగుతాయి. నువ్వెంత స్తుతిస్తావో అనుకునే కార్యాలు అంత స్పీడ్గా ముందుకెళ్తాయి. నువ్వెంత ప్రార్థన చేస్తావో ఆశీర్వాదాలు నీ దగ్గరికి పరిగెత్తుకొస్తాయి. నువ్వెంతగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తావో అంత బుద్ధి, అంత జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వెంత ప్రార్థన చేస్తావో పాపంలో చచ్చిపోయి పరిశుద్ధుడిగా బ్రతుకుతావు. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 4వ మాట మనం చూసినప్పుడు, ఊజు దేశంలో యోబు అరుణోదయాన్ని లేచి దేవుడికి ప్రార్థన చేస్తుండేవాడంట. ఆ రాత్రే సిద్ధపాటు కలిగి ఉండేవాడంట. ఆ రాత్రి ఏం చేసేవాడండి? సిద్ధపాటు కలిగి ఉండేవాడు. రాత్రన్నీ శ్రేష్టమైన గొర్రెలన్నీ తెచ్చి ఒక చోటను పెట్టేవాడు. తెల్లారి తుండగా ఎంత సిద్ధపాటు కలిగి ఉండేవాడంటే అంత సిద్ధపాటు కలిగి అందరికంటే ముందు లేచి
ఆమేన్. ఆ దేశంలో ఊజు దేశంలో ఎవ్వరు లెక్క ముందు లేచి ఆ దేశంలో మొదటగా ప్రార్థన చేసి దేవుని స్తుతించిన వ్యక్తి యోబు కుటుంబము. యోబు కాదండి, యోబు ఒక్కడే కాదు, యోబు లేచి యోబు భార్యను, యోబుకిచ్చిన 10 మంది బిడ్డల్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టేవాడు. మన బిడ్డలను సోమరులు చేసేస్తున్నాము, అందుకే వారు పైకి వెళ్తలేదండి. మన బిడ్డలు ప్రార్థనలు కూర్చోబెడతలేదు, సెల్ ఫోన్లు ఇచ్చి ఆడుకోమంటున్నాం. మన బిడ్డలు మనమే చెడగొట్టేస్తున్నాం. మన బిడ్డలు క్రమశిక్షణలో పెట్టి 4 దెబ్బలేసి వాడిని కూర్చోబెడతలేదు, 4 గసిరి వాడిని మందలించటం లేదు. వాడేది అడిగితే వాడికి అది ఇచ్చేసి నాశనం చేసే బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే వాడు దొంగోడైపోతున్నాడు, అందుకే వాడు రోడ్లాంటి తిరుగుతున్నాడు, అందుకే వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకే చూడండి, ఆ బైకుల మీద ఈ బైకుల మీద ఈ బైకుల మీద ఆ బైకుల మీద ఎందుకు తిరుగుతున్నారంటే మన క్రమశిక్షణ సరిగ్గా లేక మన బిడ్డలకి. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి, ప్రార్థనలో నిలబడిన వ్యక్తి ఆమేన్ ఎలాగుంటాడంటే దేవుని ఆత్మే అతని మీద నిలబడిపోతుంది. మాట కోపంగా మన మాట రాదు, మన సూపు చూడండి లోక సూపులుగా ఉండవు, మన మాటలు మాటలుగా ఉండవు, మన ప్రవర్తన లోకరీతిగా ఉండదు, మన వస్త్రధారణ కూడా లోకరీతిగా ఉండదు. అందరికంటే ఒక ప్రత్యేకంగా నువ్వు మాట్లాడతావు, నీ వస్త్రధారణ కూడా ఒక ప్రత్యేకంగానే ఉంటుంది. లోకస్తులుగా నువ్వు ఉండవు, నువ్వెక్కడ బయటికి వెళ్ళినా ఒక ప్రత్యేకంగా ఉంటావు. ఈ వ్యక్తి ఆత్మీయుడు, ఈ వ్యక్తి ఆత్మీయురాలు. నిన్ను చూసి అంటుంటే నా దేవుడు ఎంత మురిసిపోతాడు చూడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఊజు దేశంలో అరుణోదయాన్ని లేచి దేవుని స్తుతిస్తున్న వ్యక్తి యోబు. ఇగో అరుణోదయాన్ని దేవుణ్ణి ఎంత స్తుతించాడో, ఎంత ఘనపరిచాడో, నిద్రని ఎంత చంపుకున్నాడో, ఆ దేశంలో 2 అంతల ఆశీర్వాదము పొందుకున్న వ్యక్తి యోబు తప్ప ఊజు దేశంలో మరొకడు లేడు. ఈరోజు ప్రార్థన అంటే పారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉంటే కనపడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కలిసి ప్రార్థన చేద్దాం రండి అంటే ఎవరు కూడా కనపడరండి. అందుకే ఈరోజు దేవుడు నమ్ముకుంటున్నాము, కానీ దేవుని ఆశీర్వాదము, దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుళ్ళో ఉన్న తగ్గింపు, దేవుళ్ళో ఉన్న వినయము, దేవుళ్ళో ఉన్న గుణలక్షణాలు, దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం మన ఇంట్లో ఎందుకు ఉండలేదంటే మనం దేవుడి కంటే లోకంలో ఎక్కువగా గడుపుతున్నాం. కాబట్టి లోకములో ఉన్న దరిద్రము, లోకములో ఉన్న శాపము మన ఇంట్లో తాండమాడుతుందండి. అదే నువ్వు లోకంలో ఉండకుండా దేవుళ్ళో ఉంటే దేవుడి దగ్గర ఉన్న ఓర్పు, దేవుడి దగ్గర ఉన్న సహనము, దేవుడి దగ్గర ఉన్న తగ్గింపు, దేవుని ఆశీర్వాదాలుతో నీ ఇల్లు ఇరుకైపోయి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆ ఊర్లో ఏం చేసేవాడు, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ ఒక బలిపీఠం కట్టేవాడంట. ఆ ఊరందరికీ దేవుని చూపించేవాడు. మనమా ఆ ఊరు ఏ ఊరు వెళ్ళినా నీ ముఖమే చూపించుకుంటున్నావు తప్ప నీ దేవుని చూపిస్తలే. అందుకే దేవుడు మన కొంపల్లో ఉండలేదండి. మన కొంపల్లో ఉండకపోవటానికి కారణం ఏంటి తెలుసా? మనం చూపించుకుంటున్న ప్రతి చోట. అందుకే మనలోంచి దేవుడు వెళ్ళిపోతున్నాడు. నిన్ను నువ్వు చూపించుకుంటే నేనెందుకు ఉండాలి పో అని ఆయన వెళ్ళిపోతున్నాడండి. ఆమేన్. ఎరుకో కోటగోళ్ళు వాళ్ళ సొంత తెలివి చేత, సొంత జ్ఞానం చేత ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు వల్ల ఏది కాలేకపోయింది. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు కోటగోళ్ళ కూలిపని. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు చెప్పినట్లు చెయ్యి. దేవుడే నిన్ను ఏం చేస్తాడంటే నీకున్న అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, ఆమేన్, నీ ఏడుపు సంతోషంగా, నీ దుఃఖం సంతోషంగా, ఆమేన్, నీ దుఃఖానికి ఒక పూదండను దేవుడు ఇవ్వబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
అందుకే దేవుడి మీద ఆధారపడతాం. పోయిన సంవత్సరం ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. సోమరగా ఉండి, నిద్రమత్తులుగా ఉండి, అరుణోదయం లేచి ప్రార్థన చేయకుండా, సమయం ఉండి మొరపెట్టకుండా, ఆ టీవీల దగ్గర, ఆ సెల్ ఫోన్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఈ కొంపకాడ ఆ కొంపకాడ ఉండి ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాము. అన్నీ పక్కన పెడదాం. దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ఎరుకో కోటగోళ్ళ లాంటి సమస్యలని దేవుడు తీసేస్తాడు. నువ్వు ఈరోజు అప్పుండొచ్చాము, కానీ నువ్వు దేవునికి ఎత్తుతో దేవుని సావాసం చేసి సంఘ సావాసంలో ఉండి సంఘాన్ని నువ్వు అంటుకట్టుకుంటే నువ్వే తనకు అప్పిచ్చే రీతిలో నా దేవుడు నిన్ను దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఇటు మాటల మన ఇనుకుళ్ళు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడారు, మా అందరు మీరు దర్శించారు అయ్యా. ఎరుకో కోటగోళ్ళ లాంటి సమస్యలు మాకున్నాయి. ఆ సమస్యలన్నీ నాయన దయచేసి తొలగించండి, తీసివేయమని గలిబిలంతా బంధిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.